సాక్ష్యం ఉంది ఇక్కడ. ఆహా. ఇక్కడ సజీవ సాక్ష్యం ఉంది. ఆహా. దుర్గామాత, మేము కుల దైవము దుర్గామాత. ఆహా. ఎవ్రీ ఇయర్ యాటకు వస్తాను, ఆహా. బలి అర్పిస్తాను. అయ్యప్ప ఉంటాడు మా ఇంటికాడనే, మా ఇంటి అమ్మ ఇక్కడ అప్పుడు ఇదే కదమ్మా. కాదు, మీరు మీరు ఇప్పుడు కూడా యాట ఇస్తారా, బలి అర్పిస్తారా? నాయనా నేను ముందు ఆహాహా. ఓకే ఓకే. నేను పుట్టినప్పటి నుండి నేను ఆరాధకురాలిని, పంచాంగం పట్టుకునేదాన్ని. నాకు ఇది ఎప్పుడు ఎలా ఉంది అప్పటికప్పుడే కాశీ వాళ్ళ వెళ్ళాలంటే అది ఏమంటారు కార్తీక మాసం వెళ్ళిపోతుంది, అప్పుడే కాశీకి వెళ్ళాను. కాశీలో ఉండి ఇక్కడ మోసం అక్కడ మోసం. ఏం మోసం అంటే నేను చెప్తాను వినండి. చెప్పండి. టికెట్ బుక్ చేసుకున్నాము, 3 o'clock అంతా అక్కడికి వెళ్ళిపోయినాము. ఇక్కడ కాశీ దాన్ని ఏమంటారు బనారస్, బనారస్ కదా కాశీ, ఇది బనారస్ అంటారు కాశీ. కాశీకి వెళ్తే అక్కడ ఏం చేసాము, దిగంగానే మేము హోటల్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుండే 3:30 అంతా అయిపోయింది. మేము రేపు మార్నింగ్ కదా తడిగుడ్డలతోటి మేము డుక్కీలు చేసుకొని మన పాపాలని కడుక్కొని ఈశ్వరుని మనం దర్శించాలి కదమ్మా అని నేను అనుకునే వరకు వాడు ఏం చేసిండంటే హోటల్ వాడు, అమ్మా ఇప్పుడే 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 మీరు వెళ్ళండి, ఇప్పుడే మొత్తం చూసేసి రండి. నేనన్నా 7 రోజుల కోసం వచ్చిన ఆయన కొద్దిగా రెస్ట్ తీసుకుని, అయ్యో మీరు ఫ్లైట్ లోనే వచ్చిండ్రు కదా, ఏం టైర్డ్ అయిపోయి ఉంటారు, మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళి అంత మొత్తం ఈ తిరిగి చూడండి అమ్మా అన్నాడు. సరే అన్న. సరే అంటే వాడు వచ్చి ఎంత అడిగిండు తెలుసా, 2,000 చిల్లర ఒక ట్రిప్ వేసేసి వస్తాను. ఎందుకంటే అక్కడ హరిశ్చంద్ర ఘాట్ ఉంటది, మొత్తం చూపిస్తాను, మళ్ళీ కాశీ లోపల దర్శనం కూడా చూపిస్తాను. సరే అన్న, మాకు తెలియదు కదా, 3,500 అన్నాడు. అవునా, అన్ని తిరిగి చూపించి మీకు ఇక్కడికి కూడా తీసుకుని వెళ్తా అంటే మనకు తెలియదు కదా అని అక్కడ 2,000 ఇస్తాను, 2,500 అది ఇప్పుడు జ్ఞాపకం కూడా లేదు, అంత ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత వాడిని అడుగుతున్నాడు వేరే వాడిని, ఇది ఇస్తావా ఇది ఇస్తాను అంటే అది 400 అంట అక్కడ. ఏది పూజారి వాడు, హెడ్ వాడు నుండి తీసుకొని పోయిన అన్ని చూపించిండు. పాలు ఏమో ఇచ్చే దానికి కూలి కట్టి ఇవ్వడానికి ఏదో శివుడి పక్కకు ఆ గుడి కూడా పక్కకు అయిపోయింది, అది కూడా చూపించిన. అంతే చేసి అమ్మ నడవండి మేము శివుడికి ఇప్పుడు నేనే అది దాని పేరు ముందు ఏమంటారమ్మా శివుడు అన్నాడు అక్కడ, దాని ఏదో ఉండు ఇప్పుడు జ్ఞాపకం వస్తే చెప్తాను. అక్కడ నేను తీసుకొని పోతానమ్మా ఇప్పుడే దర్శనం చెప్పిస్తా అన్నాడు. అయ్యో ఇంకేంది అని గబగబా మేము తీసుకొని ఒక రూమ్ లో పడేస్తే వాడు ఎన్నో సామాన్లు ఇచ్చి ఇదంతా ఇక లాకర్ లో పెట్టేయండి అమ్మా ఇంత డబ్బు అన్నాడు. సరేనా ఇచ్చేసినాము. మధ్య అక్కడి నుండి మేము ఎక్కడ తీసుకొని వెళ్ళిండు, ఆ లింగానికి దర్శనం చేపించిండు. విశ్వనాథ్, కాశీ విశ్వనాథ్, సోమనాథ్ విశ్వనాథ్ ఏదో ఉంది, మళ్ళీ చెప్పండి. అక్కడ నుండి తీసుకొని పోయి ఒక ఆంజనేయుల గుడిలో కూర్చోబెట్టిండు మా ఇద్దరిని కూర్చోబెడితే మేము ఏదో అయ్యో మంచి భక్తితోటి చేస్తున్నారు కదా అని భార్యాభర్తలకి గోత్రము అది ఇది అన్ని అడిగిండు. ఇంటి పేరు, గోత్రము, ఏమంటారు పుట్టిన స్టార్, రాజపాల అన్ని అడిగిండు, అన్ని చెప్పినాం. అంటాడు ఏదో ఒకటి అన్నాడు, 1,111 రూపాయలు ఇవ్వండి అన్నాడు. ఈయనన్నా ఎందుకు అన్న, ఇప్పుడు పూజ చేసినాం కదా, పూజ చేసినావు నిన్ను ఎవరు అడిగిండ్రు అంటే వాడు పక్కకుంటా అన్నాడు, అమ్మ ఇవ్వాల్సిందే కదా నేను పూజ చేసింది కదా, మీరు గోత్రం చెప్పిండు కదా, అది మోసం కాదా నాయన. సరే పోనీ ఇప్పుడు నేనన్నా అయ్యా అది ఉండిలో వేసినట్టు అనుకో సోమేశ్వరుడికి కదా, అక్కడ పడేసి ఇచ్చేసి వాపస్ వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత రేపు మళ్ళీ మేము అడిగినాం ఇదంతా ఇట్లా మోసం అంటే లేదు ఒక మంచి రిక్షా వాడు దొరికింది మాకు. అమ్మ రేపు మీరు వెళ్తే ఇక్కడనే ఆ లాడ్జ్ పక్కకే రిక్షాలు ఉంటాయి, 20 రూపాయలు ఎక్కడికి తీసుకొని పోనీకి, 20 రూపాయలు రానికి.
అది మాత్రం ఒక ప్లాస్టిక్ కవర్ లో పెట్టుకొని జాగ్రత్త పెట్టుకోండి. మీరు డబ్బులు ఏం తీసుకురావద్దు. పాప మంచోడు ఉన్నాడు, వాడు మళ్ళీ వాష్రూమ్ వెళ్ళిపోయి కొత్త బట్టలు కట్టుకొని అక్కడి నుండి మేము పోయి చక్కగా నేను మెత్తగా తగులుతుంది, ఎందుకంటే అక్కడనే సవాల్ వేస్తారు కదమ్మా, అక్కడనే సవాల్ వేస్తారు. మళ్ళీ ఇంకొకటి ఎవ్వరు లేరు, పిన్ డ్రాప్ సైలెన్స్ 4 గంటల రాత్రి. ఎట్లుంటుందమ్మా? కాదు ఇప్పుడు కాశీలో శివాలు వేస్తారంటే మీరు తప్పు పడుతురా ఏంటన్నట్టు నాకు అర్థం అవ్వలేదు. కాల్చిన తర్వాత వస్తూనే ఉంటారు కదా. హరిశ్చంద్ర ఘాట్ లో చేసేది అది కదా, అక్కడ విశ్వాసమే కదా, భక్తుల విశ్వాసం ఏంటంటే గంగలో కలపాలి. నాకు భయము ఇప్పుడు, ఎందుకంటే దాంట్లో మునుగుతున్నాం కదా మనము. పోకూడదు కదా, అక్కడికి వెళ్ళకూడదు కదా. ఇప్పుడు నీళ్ళలో మునిగితే నా పాపం పోతుంది, నా పాపం పోదా? పాపం పోవాలి కదా, పాపం పోవాలి కదమ్మా. ఏం పాపం చేశారండి అంతగా? నా పాపాలు పోవాలంటే నేను మునగాలి కదా. అది ఏం పాపం చేశారమ్మా అంతగానో నాకు అర్థం అవ్వాలి. ఇప్పటి నుండి వడ్డీల వ్యాపారిని, అబద్ధాలు, బూతులు, మోసాలు, అన్యాయాలు నేను చేశానా లేదా? ఏమో నాకేం తెలుసు, మీరు చేశారా లేదా నాకేం తెలుస్తుందమ్మా. నేను చేశాను అంటున్నా. నేను విన్నాయినా వింటున్నా. మళ్ళీ టికెట్ బుక్ చేసుకున్నాము, అయోధ్యకు వెళ్ళిపోయినాం, రాముడు పుట్టిన స్థలం చూసినాము. రాముడు పుట్టిన స్థలము తక్కువలో కొట్టి ఉండింది కదా. 2011 చెప్తున్నా నేను వెళ్ళింది. మోసం మొత్తం ఎంత భయంకరంగా, ఏం చెప్పాలమ్మా, నేను ఏంది చెప్పాలి? అక్కడ మోసం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ రామ మందిరం దగ్గర, బాలరాముడి దగ్గర ఏమైంది? అయోధ్యలో ఏమో మోసం, అక్కడ కూడా మోసమే. ఏం మోసం? అయ్యో ఏం చెప్పాలమ్మా. ఇప్పుడు ఏం మోసం అంటే, ఇప్పుడు నేను మొత్తం స్టోరీ నేను వినుమా, నేను చెప్పేది విను. మీకు చెప్పాలనిపిస్తే చెప్పు. మోసం అని అంటే నేను అడుగుతున్నా, ఏం మోసం జరిగిందో తెలుసుకోవాలి. డబ్బులు అక్కడ డబ్బులు లాగుతున్నారు. ఓకే లాగుతున్నారు. నేను ఇది దర్శనం చెప్పిస్తా, అది ఎవరు పంతులు అంటే వెనక అది ఇది వేసుకుంటారు కదా, నేను డైరెక్ట్ తీసుకొని పోతానని. మళ్ళీ ఇంకొకటి అది కొని మళ్ళీ అక్కడి నుండి వేరే వీళ్ళు ఏం చేసిండ్రు, త్రివేణి సంగమం గయా, ఎందుకంటే మా పితరులు చనిపోయినారు కదమ్మా, వాళ్ళకందరికి పిండం పెడితే అక్కడ బాధనే. అయ్యో ఇట్లా డబ్బులు తీసుకుంటారు. ఇంకొకటి అది రూమ్ బుక్ చేసుకోవడము, ఏదో గంట సేపు ఉంటాం కదమ్మా అక్కడ, అక్కడ నిద్రపోతామా మనము. అక్కడ బట్టలు పెట్టేసి మళ్ళీ మనం స్నానానికి అదంతా వెళ్ళాలి కదమ్మా. దీంట్లో తీసుకొని పోతారు కదా పిండం పెట్ట నీకే అక్కడ. సరే అది పోయి మళ్ళీ అంతా అయిపోయిందా, శ్రీకృష్ణుడు పుట్టిన స్థలం ఇక్కడ మథుర. శ్రీకృష్ణుడి జన్మస్థలం మధురనా? మథుర ఇక్కడ ఢిల్లీ నుండి మథుర. ఇది మన అయ్యో దేవా, ఇది ఉంది కదమ్మా, అందరు వెళ్తారు కదమ్మా ముందు. అయ్యో దేవా ఇప్పుడు మర్చిపోదు. మథుర, ఢిల్లీ నుండి మథుర అంటారు దాన్ని, జన్మస్థలం. ఓకే సరేలే కానివ్వండి, నేను నమ్ముతున్నానులే. మేము మథుర అనేది కొత్తగా వింటున్నాను. సరేలే కానివ్వండి, విను. అక్కడనే ఇది నీళ్లు పారుతుంటాయి యమున, ఎందుకంటే శ్రీకృష్ణుడు పుట్టి పైన ఇది మీద పెట్టుకొని పోతారు కదా, రక్షిస్తాడు కదమ్మా. నాగేంద్రుడు ఆయన ఇది ఏమంటారు అది, దేవా అది చాలా ఫేమస్ కదమ్మా. అది మార్బల్ స్టోన్ లో ఉంటది కదా, ఏమంటారు అది. అక్కడ వాళ్ళు ఏం చేస్తుండ్రంటే అందరు తీసుకొని పోతే ఒక దీంట్లో కూర్చోబెట్టేసిండ్రు మమ్మల్ని. ఎవరు పంతులు తీసుకొని పోయి అక్కడ కూర్చోబెట్టిండ్రు. అమ్మ ఇక్కడ మీరు పితరులు చనిపోయినరా అంటే, చాలా మంది చనిపోయినరా అంటే, అందరికి అత్త మామ ముఖ్యం కదా. వర్ణించే
మా అత్త మామకి మేము పేరు కొట్టి ఇవ్వాలి కదమ్మా. అప్పుడు ఏమన్నాడంటే నాకు ఇన్ని వేసుకోవాలి, ఒక మార్బల్ స్టోన్ చూపించాడు, దాని మీద పేర్లు రాయాలి, రాసి ఇక్కడ అంట పెట్టాలి. మీరు ఎక్కడ మీరు ఇంత డబ్బు ఇస్తే ఇక్కడ అంట పెడతా గుడిలో, ఎక్కడ శ్రీకృష్ణుడు పుట్టిన స్థలంలో ఇక్కడ అంట పెట్టిన తర్వాత మీ పిల్లలు వస్తారు కదమ్మా. మేము చనిపోతాం, మా పిల్లలు అక్కడ పోతారు కదా. ఎక్కడ మథుర చిత్రాంతా చూడడానికి, ఎందుకంటే నేను పూజ చేస్తాను కదా. ఓకే, ఇప్పుడు నా పిల్లలు కూడా పోవాలి కదా. ఆగ్రా, తాజ్ మహల్, అన్ని చూసుకుని రావాల్సిందే. అక్కడ పోతే కూర్చోబెట్టిండు. ఈయన ఏమన్నాడు, మా అమ్మ నాన్న కన్నా ఎక్కువనా అని డబ్బులు ఇచ్చి పేరు రాస్తాయమన్నాడు. కొంచెం ఇంత అటుకులు ఇచ్చారు, తీసుకొని వస్తే అమ్మ కాలు పెట్టే స్థలంలో ఆ పేర్లు రాసింది ఎప్పటిదో కింద పడేసి ఉన్నారమ్మా. అనిపిస్తుంది, మార్బల్ స్టోన్ లో పేరు రాస్తారు కదా, పేరు రాస్తాననే కదా డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడు డబ్బులు తీసుకున్నాడు కదా వాడే. ఇప్పుడు అలాంటిది ఇట్లా లెక్కకు మించింది ఇట్లా కింద పడేస్తున్నారు, అది తొక్కుకుంటూ పోతున్నారు. అది ఎప్పటిదో. ఇప్పుడు ఇక్కడ స్థలమే లేదు. మనం అనుకున్నాము, మనము పోగానే దర్శనం చేసుకుని ఇది చేస్తే మనకు ఆశ ఉంటది కదమ్మా. నా పిల్లర్లేదు ఇక్కడ పేరు ఉంటే మనకు పుణ్యం వస్తుంది కదా అనుకుంటాం కదమ్మా. వస్తుంది. ఎందుకు సరిగ్గా అడుక్కొని అమ్మ నాకు ఇవ్వమంటే అది వేరు ఉంటుంది. ఇది ఒకరి దేవుని పేరు చెప్పి మోసాలు జరుగుతుందా లేదా? జరుగుతున్నాయి. దేవుడు అడుగుతున్నాడా? దేవుడు అడుగుతున్నాడా? అడగట్లేదు. నీకు తెలుసు అడుగుతున్నాడా లేడని? కాదమ్మా, ఇప్పుడు దేవుడు కాదమ్మా, మీకు ఐడియా ఉంది కదా దేవుడు అడుగుతాడా డబ్బులు? అడగాడు. మనుషులు అడుగుతున్నారు. ఓకే. పేరు మీద పంతులు మోసాలు చేస్తారు. అయితే ఇక అక్కడ 3 పంతులు నేను మోసం చేశారు. 3 కాదు, ఎక్కడ పోయినా నేను ఒక్కటి కాదు, నేను మొత్తం గుళ్ళు గోపురాలు, ఎందుకంటే పంచాంగం చూసుకునేదాన్ని నేను. మీరా? నేనే పంచాంగం పట్టుకునేదాన్ని నేను. మరి మీరు పంచాంగం పట్టుకునే వాళ్ళు, పంచాంగం చెప్పే వాళ్ళకి మీకు తెలియదమ్మా ఎలా చేసుకోవాలి ఇంకా అనేది? పితృ తర్పణాలు ఎలా చేయాలి ఇలాంటివి తెలీదా మీకు? అయ్యో అజ్ఞానంగా. ఇప్పుడు దేవుడు ఆ పూజారి ఎవరమ్మా? దేవుడు కదా. ఏ పూజారి? సేవ చేసేవాడు కదా. పూజారి దేవుడు అని ఎవరు అన్నారమ్మా? అమ్మా దేవుడికి సేవ చేసేవాడు వాళ్ళనే అంటారు. వాళ్ళని సేవ చేసే వాళ్ళని పూజారులు అంటారు. ఎవరైతే పూజా కైంకర్యాలు చేస్తారో వాళ్ళని అంటారు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ పూజారులు అవుతారా? దొంగ పూజారులు బోళ్ళ మంది తిరుగుతారు. గుడిలో కూర్చోబెట్టి పూజ చేసేవాడు మోసం చేస్తూ, అది దేవునికి అవమానం కదమ్మా. ఇప్పుడు గుడిలో ఏది కాశీ గుడిలో నువ్వు చెప్పలేదు కానీ రోడ్ల మీద స్టోరీలు చెప్తున్నావు, రోడ్ల మీద జరిగినాయని చెప్తున్నావు. గుడిలో పూజారులని ఇక్కడ చెప్పే. అయ్యో దేవా, మథుర ఆంజనేయుల గుడిలో కూర్చోబెట్టి నమ్మ అనుకోండి, మా పుట్టు పురోహితం అడిగింది అన్నాను కదా, మా ఫలాలు మా గ్రోత్రాలు అన్ని అడిగాడు కదమ్మా. అన్ని అడిగాడు, పూజ చేశాడు, డబ్బులు ఇవ్వండి అన్నాడు. ఏం అక్కడ పూజ కూడా మన పంతులు ఎట్లా పూజిస్తారమ్మా? అది అంత కూడా లేదు అక్కడ. లేనప్పుడు ఎందుకు ఇవ్వాలి? ఇవ్వద్దు కదా, మీరు మోసం చేస్తున్నారు, మోసగారని చెప్పాలి. అయ్యో అప్పుడు అక్కడ మనకి శాపం కదా. అప్పుడు ఏ శాపం? మనకి దేవుడి శాపం తగ్గుతుంది. దేవుడు ఎందుకు ఇస్తాడు శాపం? అమ్మా